పెద్దలు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. దసరా బుల్లోడ్ లాంటి ఎన్నో ఉత్తమ చిత్రాలని తెలుగు ప్రజలకు అందించిన గొప్ప నిర్మాత, దర్శకుడు ఆయన. తెలుగు తెరకి ఒక గ్రాండియర్నెస్ని పరిచయం చేసిన గ్రేట్ ప్రొడ్యూసర్ ఆయన. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎంతో ఉత్తములు. ఆయన సంస్కారాన్నే ఆయన పిల్లలకు కూడా అలవాటు చేశారు. ఆయన కుమారులు జగపతి బాబు గారితో నేను 3 సినిమాలకి వర్క్ చేశాను. సో ఆ టైంలో అకేషనల్గా కలుస్తుండేవాడిని. తర్వాత ఆయన ఆధ్యాత్మికంగా ఫిలిం నగర్ టెంపుల్లో ఎక్కువసార్లు కలిసేవాళ్ళు. సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజేంద్ర ప్రసాద్ గారు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, మంచి నిర్మాత మళ్ళీ పుట్టడం అరుదు. ఎందుకంటే ఆయనతో భలే బుల్లోడు అనే ఒక సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్నంతసేపు ఆయన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ని కానీ గౌరవం ఇవ్వటంలోనూ, అతిథి మర్యాదలు చేయటంలోనూ, ఆ సినిమా క్వాలిటీ కోసం కష్టపడటంలోనూ, ఆ డెడికేషను, అలాంటి వ్యక్తిత్వం అసలు ఇంకెప్పుడు చూడలేము. ఆయన లోటు ఇండస్ట్రీకి తీరింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా జనరేషన్ మేమేంటంటే మేము ఓల్డర్ జనరేషన్ చూసాము, ఇప్పుడు యంగర్ జనరేషన్ చూస్తున్నాము. వీఆర్ యాక్చువల్లీ మేము మధ్య జనరేషను. బాబాయ్ వాళ్ళ జనరేషను, మా ఫాదర్సు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఒక జనరేషన్ లెజెండ్స్. అండ్ గోల్డెన్ ఎరా, వాళ్ళు ఉన్న పీరియడ్ అంతా కూడా గోల్డెన్ ఎరాలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు మేము చిన్నవాళ్ళం, బట్ మేము చూసాం అది. ప్లస్ ఇప్పుడు మా జనరేషను, తర్వాత జనరేషన్ కూడా చూస్తున్నాం. సో ఇలాంటి ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి మనిషి, ప్రొడ్యూసరే కాదు, ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి. హి వాజ్ ఆల్వేస్ లైక్ ఎ కింగ్, ఒక రాజు. అందరికీ ఇవ్వటానికి కానీ చేయటానికి కానీ ఏదైనా కూడా చాలా ఇదిగా చూసిన వాళ్ళ స్టాఫ్ని కానీ, వర్కర్స్ని కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎవరినైనా కూడా ఉదార సభ ₹1 అంటే ₹1 ఎక్కువే ఇచ్చేవాళ్ళు తప్పితే అందరినీ బాగా చూసుకునేవాళ్ళు ఈక్వల్గా. అలాంటి ఆయన తీసిన సినిమాలు, ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఒక ఆణిముత్యం లాంటి సినిమా. సో అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్యలో లేరు. వీ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా. రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం 34 సినిమాలకి నిర్మాతగా తెలుగు, తమిళ్, హిందీ సినిమా భాషల్లో తీశారు. ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం ఇచ్చిన చిత్రం దసరా బుల్లోడ్ చిత్రం. ఆ దసరా బుల్లోడ్ చిత్రం కరెక్ట్గా ఇవాళ రోజునే రిలీజ్ అయింది. 44 సంవత్సరాల క్రితం ఇదే రోజు జనవరి 13న సినిమా రిలీజ్ అయింది. ఇవాళ రోజునే ఆయన చనిపోయింది. నిన్నప్పటికీ కూడా ఇవాళ ఆయన అంతిమయాత్ర కూడా ఇవాళ జరగటం అనేది ఒక విశేషం. ఒక గొప్ప వ్యక్తి సినిమా ఫీల్డ్లో జగపతి బాబు గారు లాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ని జన్మనిచ్చినటువంటి ఒక గొప్ప తండ్రి ఆయన. అట్లనే సినిమా ఫీల్డ్లో ఎన్నో మంచి సినిమాలు తీసినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు ఆయన నిజంగా మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. నేను మొట్టమొదటిసారి చెన్నై నుంచి హైదరాబాదు వచ్చిన సందర్భంలో ఆయన ఇంటి పక్కనే నేను మొట్టమొదటిసారిగా ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అందువల్ల ఆయనతో చాలా అనుబంధం ఉండేది. ఎప్పుడు ఫిల్మ్ నగర్ టెంపుల్స్ వాటి అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమించేవాడు. అట్లా ఆయనతో చాలా మంచి అనుబంధం. వారు లేరనే వార్త నిజంగా చాలా బాధాకరమైన వార్త.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మనతో లేరు అన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు చాలా బాధేసింది. వారు నిర్మాతగా వారు ప్రొడ్యూస్ చేసిన పిక్చర్స్లో నేను 4 సినిమాలు యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. ఆ రోజుల్లో మాకు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అంటే ఆ ఒక్క సినిమా ఆయన సినిమాలో యాక్ట్ చేస్తే చాలు పెద్ద హీరోయిన్ అయిపోయావు అని చెప్పేవారు. నేను వారు ప్రొడ్యూస్ చేసిన రామకృష్ణుడు, భార్యాభర్తల బంధం, ముద్దుల మొగుడు, ఇంకొకటి జగపతి బాబు చేసిన ఫస్ట్ పిక్చర్ కూడా నేను ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. వారు గొప్ప ప్రొడ్యూసరే కాదు, చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వారు నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో వారు నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇంకా స్పిరిచువల్ లైఫ్ అని చెప్పినప్పుడు వారు మా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం, ఇద్దరు స్పిరిచువల్ లైఫ్కి అంకితం కావడం. అఫ్కోర్స్ నేను ఇంకా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, బట్ వారు పూర్తిగా ఆయన జీవితాన్ని స్పిరిచువల్ లైఫ్కి అంకితం చేసుకున్నారు. నిజంగా అంత గొప్ప ప్రొడ్యూసర్ ఈరోజు మనతో లేరనేసరికి బాధేస్తుంది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. సుదీర్ఘమైనటువంటి చలనచిత్ర పరిశ్రమలో తన కాంట్రిబ్యూషన్ అందించారు. ఓ 30 సినిమాల పైబడి ప్రొడ్యూస్ చేయడం, ఒక 15 సినిమాల పైబడి డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరానికి ఒక అసెట్ క్రియేట్ చేసిపోయినారు వారు. ఫిల్మ్ నగర్ టెంపుల్ వారే ఫౌండర్గా చివరి వరకు ఒక అద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంగణాన్ని వాళ్ళు నిర్మించినారు. నాకు కూడా ఒక 7-8 సంవత్సరాలుగా పరిచయం. నేను ఎప్పుడు దేవస్థానం పైన కూడా వారు అక్కడనే ఉండేటువంటి వారు. 82 సంవత్సరాల వయస్సు. మరి వారి మరణం చలనచిత్ర రంగానికే కాకుండా ఈ హైదరాబాద్ వాళ్లకు, తెలుగు వారికి కూడా నష్టం. వారికి నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను.
జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పెద్ద పేరు, ఒక పెద్ద ప్రొడ్యూసర్, నిర్మాత, డైరెక్టర్, ఒక మంచి మనిషి. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద లాస్. ఆయన చేసినటువంటి సినిమాలు చాలా గొప్ప గొప్ప సినిమాలు ఆయన చేశారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ చెప్పుకునేవారు, లైఫ్లో బాగుపడాలంటే ఫస్ట్ జగపతి ఫిల్మ్స్, జగపతి ఆర్ట్స్ వాళ్ళ బ్యానర్లో ఒక సినిమా చేస్తేనే చాలు అని. అంత పెద్ద ఒక నేమ్. వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వస్తే చాలు, ఆర్టిస్ట్ వాళ్ళ లైఫ్ అని అనుకునేంత ఒక టైప్. అంత పెద్ద అచీవర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసరు, మంచి మనిషి, అదంతా ఒకసారి. ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ జగపతి బాబు వాళ్ళ ఫాదర్. సో హీఈస్ ఎ ఫ్యామిలీ ఫర్ మీ. అండ్ ఈరోజు చాలా బాధగా ఉంది. ఇది చాలా పెద్ద లాస్. ఆయన ఆత్మకి శాంతి దొరకాలని. చిన్నప్పుడు ఆయన్ని ఒక అద్భుతాన్ని చూసినట్టు చూసాను. అంటే నేను అప్పుడే నిర్మాతను అయ్యాను. ఆయన కంటిన్యూస్గా 14 ఫిలిమ్స్ సక్సెస్ ఎట్లా తీశారా, ఆయన ఎట్లా పనిచేశారా అనేది మాకు అర్థమయ్యేది కాదు. ఏదో 2-3 సినిమాలు వరుసగా హిట్ అయినాయి అంటే అదృష్టం ఏదో కలిసి వచ్చింది. 14 ఫిలిమ్స్ వరుస హిట్స్ చేశారంటే ఆయన చిన్నప్పుడు అనుకునేవాడు ఎంత గ్రిప్ ఆయనకి, ఈ మీడియా మీద ఎంత అవగాహన ఉంది ఆయనకి అని అనుకునేవాడు. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అన్ని సినిమాలు, అంతమంది హీరోలతో, అంత పెద్ద పెద్ద సినిమాలు చిన్నప్పుడు తీసిన ఆయన మనకి లేరు. అంటే మా కమ్యూనిటీలో, ఫిలిం ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీలో ఒక చెప్పుకోదగిన ఒక స్థాయికి చేరిన నక్షత్రం రాలిపోయింది. ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ డే ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ మేకర్స్ కమ్యూనిటీ. అటువంటి వారు స్వర్గానికి చేరాలని, వారి కుటుంబం ధైర్యంతో ఉండాలని, పర్టికులర్గా వారు వారసుడిగా ఒక మంచి మనుషులు. వాళ్ళిద్దరు వారి సన్స్ తెలుసండి నాకు. ఎక్స్ట్రీమ్లీ నైస్ పీపుల్. ఆయన ఎంత మంచివాడు, అంత మంచి పిల్లల్ని కన్నా కూడా వెరీ రేర్. అటువంటి పిల్లలు వాళ్ళందరూ ధైర్యంతో ఉండాలని కోరుతున్నాను. లేరు. ఆయన సినిమా నేను ఎస్పి భయంకర్ చేశాను. నేను
బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్, లెజెండ్ ఆయన. ఇన్ని సినిమాలు, ఇంకో లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇన్ని సినిమాలు చేయడం, ఇంత క్వాలిటీగా ఇంత బడ్జెట్తో చేయడం ఆయన వల్లే సాధ్యమైంది. నేను ఆ సినిమా చేసినప్పటి నుంచి కాకుండా మా ఫాదర్ ఆయన మంచి ఫ్రెండ్స్. సో నా చిన్నప్పటి నుంచి కూడా నన్ను సురేష్ బాబు అని ఆప్యాయంగా పిలిచేవారు ఆయన. వాళ్ళ బిడ్డల్లో ఒక్కరిగా నన్ను కూడా చూసుకునేవాళ్ళు. ఆయన లేకపోతే మనకి ఈ ఫిల్మ్ నగర్ టెంపుల్ ఉండేది కాదు. పూనుకొని ఆయన అన్ని దగ్గరుండి చేశారు ఆయన. సో హీస్ ఎ గ్రేట్ లైఫ్, హీ లివ్డ్ ఎ గ్రేట్ లైఫ్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నాకు ఆప్యుడు ఆయన, మా అంకుల్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకి నేను నివాళులు అర్పిస్తున్నాను. చాలా కష్టంగా ఉంది, బట్ ఈస్ హ్యాడ్ అ ఫుల్ లైఫ్, వండర్ఫుల్ లైఫ్. చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ని కోల్పోయింది. ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రొడ్యూసర్స్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పెద్ద నిర్మాతే కాకుండా ఒక అద్భుతమైన డైరెక్టర్ గారు కూడా ఆయన అనేకమైన సినిమా డైరెక్షన్ కూడా చేశారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీ ఫీల్ ది లాస్. రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. ఓకేనా? నిజానికి ఈరోజు చాలా దుర్దినం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క ఫిలిం నగర్లో చాలా టెంపుల్కి చాలా బాధ్యతాయుతంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నది అంటే ఎనలేని సేవలు అందించారు. అదేవిధంగా గొప్ప ప్రొడ్యూసర్గా ఒక 40 పైచిలుకు చిత్రాలను నిర్మించారు. చిత్రసీమకు, చిత్ర పరిశ్రమకు తీరని లోటని నా అభిప్రాయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని పెంపొందించి భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్. చాలా బాధాకరమైన రోజు. ఒక పెద్ద ఎత్తుగా దైవ సన్నిధానాన్ని కాదు, భగవంతుడికి సేవలు అందిస్తూ అటు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా, అలాగే ఈ యొక్క ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్కు దైవ సన్నిధానాన్ని ఒక వెన్నెముకగా నిలబడి దగ్గరుండి ప్రతి ఒక్క ఇటుకకు కట్టించి, అలాగే అక్కడ సేవలు వచ్చిన వారికి అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ మా అందరికి కూడా గాడ్ ఫాదర్ అయిన పిపి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజున లేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని సినిమా ఇండస్ట్రీ తరఫున మేమందరం కూడా కోరుతూ మీ జ్వాలా చక్రవర్తి. రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప మనిషి అండి. మంచి మనుషులు, బంగారు బాబు, దసరా బుల్లోడు ఇలాంటి పిక్చర్స్, వండర్ఫుల్ మూవీస్ తీశారు జగపతి ఆర్ట్ బ్యానర్స్ మీద. మాలాంటి యువ దర్శకులకు అప్పటికప్పుడు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు. ఫిల్మ్ నగర్ దేవస్థానంలో కానీ ఎప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఎంతో గొప్ప విషయాలు చెప్పేవాళ్ళు. అలాంటి గొప్ప మనిషి ఈరోజు మన ముందు లేకపోవటం చిత్ర పరిశ్రమకి చాలా బాధాకరం. ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గొప్ప వ్యక్తిని కోల్పోయింది ఇండస్ట్రీ. ఆయనంత ఉదార స్వభావం ఎవరు లేరు. ఈ రోజున కూడా జీవితంలో అబద్ధమైన మనిషి, అందరికీ ఎంతో ఉపయోగపడి ఇవాళ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
పివి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక లేరు అనే మాట జీర్ణించుకోవడం చాలా కష్టంగానూ బాధగా అనిపిస్తుంది. ఆయన సినిమాల్లో నేను నటించకపోయినా ఆయనతోటి ఆ తర్వాత నాకు ఉన్న అనుబంధం ఆత్మీయత అంతా ఇంత కాదు. ఆయన గురించి నేను చెప్పాలంటే ఆయన సంస్థకు అభిమానిని, ఆ తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా నేను అభిమానిగా అయ్యాను. ఆయన చిత్రాలు చాలా భారీగా ఉంటాయన్న విషయం తెలుసు. ఆ రకంగా ఆయన చాలా భారీ నిర్మాత, దర్శకులు. ఆయన సినిమాలే కాదు, ఆయన మనసు కూడా, ఆలోచన కూడా చాలా భారీగా ఉంటాయి. అంత పెద్ద మనసు ఉన్నటువంటి మనిషి ఆయన. ఆయన సినిమాల గురించి ఈ రోజు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, కానీ వ్యక్తిగతంగా ఆయన ఈ మధ్య సంవత్సరాలలో ఒక ఆధ్యాత్మిక గురువులాగా, ఒక ఆధ్యాత్మిక చింతనతోటి, దైవభక్తితోటి ఆయన చాలా డిఫరెంట్ స్థాయికి వెళ్ళినటువంటి మనిషి. ఆ సమయంలో నాకు నిజంగా ఇక్కడ ఫిలిం నగర్లో ఆయన ఈ దేవాలయ సముదాయం కట్టినప్పుడు నాతో మాట చిరంజీవి గారు, మీరు ఆంజనేయ స్వామి భక్తులు, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఆ టెంపుల్ కానీ నిర్మించే అవకాశం మీరు తీసుకోండి అన్నప్పుడు, ఇది మహద్భాగ్యం అండి, మీరు నాకు ఇస్తున్న అదృష్టం, ఇది ఖచ్చితంగా నేను ఇది పదించిన అవకాశంగా భావిస్తున్నాను మీ ద్వారా అని చెప్పి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎంతో కొత్తగా మా వంతు బాధ్యతగా నేను ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, కానీ సురేఖ గారు ఈ టెంపుల్ సంబంధించిన డెవలప్మెంట్లో ఆవిడ యొక్క ఆలోచన కానీ ఆవిడ సలహాలు కానీ మాకు కావాలి, చాలా విలువైనవి. ఏదైనా మంచి చెడు ఉండటం కోసంగా మా కమిటీలో ఆవిడ మెంబర్గా వేయాలంటూ సురేఖ కూడా సముచిత స్థానం ఇచ్చేవారు. అలాగే నేను మినిస్టర్ అయిన తెలిసిన తర్వాత మేమందరం గర్వించదగ్గ మనిషి, మేము ఇష్టపడే మనిషి చిరంజీవి మినిస్టర్ అయ్యారు కాబట్టి ఎంతగా మిమ్మల్ని గౌరవించుకోవాలి అంటూ నేను చాలా ఇబ్బంది పడ్డాను. వద్దండి, లేదు రావాలి మీరు అంటూ ఇదే ప్రాంగణంలో నాకు ఆయన శాలు కప్పి అభినందించారు, ఆశీస్సులు అందజేశారు. అలాగా వ్యక్తిగతంగా ఆయనతో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. ఈరోజు నేను హైదరాబాద్కు దూరంగా ఎక్కడో ఉన్నాను, వేరే బెంగళూరులో. ఈ విషయం తెలిసిన వెంటనే ఇంకా ఆగలేకపోయాను. ఆయన రావాలి, చూడాలి, ఆయన ఆఖరి చూపులను సరే నాకు దక్కేలాగా నేను అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. ఈ రోజున మన మధ్య లేరు అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి, వారి బిడ్డలకి, అందరికీ నేను నా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ ప్రశాంతంగా, శాంతిగా ఉంటుంది. ఆయన చేసిన పుణ్యం ఆయన కాపాడుతుంది, బిడ్డలు కాపాడుతుంది. థ్యాంక్ యూ. మధ్యప్రదేశే తృతీయ ప్రదేశే కాకవనలిఖిత్వ అయ్యా ఇందాక కాళ్ళ పట్టిన వాళ్ళు కాళ్ళ దగ్గర పట్టిన వాళ్ళు తొందరగా మానండి. నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద. రామన్ వెనకాల చూడు అన్న సాక్షి గోవిందా. ఇలా తీసుకురా కింద డౌన్ చూడండి, సాక్షి డౌన్ కింద.
అన్నా వెనక్కిరన్నా ఇయ్యరన్నా అలా అక్షయం ఆమధానేన చేతులు తీసుకోండి కట్టు మీద కట్టు మీద ఇక్కడ ఉంది అక్కడ తిరగండి తమ్ముడు సుగంధ ద్రవ్యాన్ని నిక్షిప్య అయ్యా అందరూ కూడా గంధం చెక్కలు తీసుకోండి. తీసుకురా ఉంటే పట్టుకురా.
Thank you.